భగవద్గీత జ్ఞానగీత జీవనగీత. భగవద్గీత చదవండి, మీ రాతను మార్చుకోండి, జ్ఞానాన్ని పెంచుకోండి. జై శ్రీకృష్ణ. ఓం నమో నారాయణాయ. 3వ అధ్యాయం 38వ శ్లోకం. భూమినావ్రియతే వహ్నిర్యా తథాదర్శో మలేన చ యథోల్భేనావృతో గర్భస్తదాత తేనేదమావృతం. అగ్ని పొగ చేతను, అద్దము ధూళి చేతను, గర్భము మావి చేతను కప్పబడి యుండునట్లు జీవుడు కూడా కామము యొక్క వివిధ దశలచే కప్పబడి యుండును. భాష్యం. జీవుని శుద్ధ చైతన్యమును మరుగుపరచు ఆవరణ దశలు 3 కలవు. అట్టి ఆవరణయే కామము. అదియే అగ్ని అందలి పొగ, అద్దముపై నుండేడి ధూళి మరియు గర్భస్థ పిండము పైని మావి వలె వివిధ రూపములుగా నుండును. కామమును పొగతో పోల్చినప్పుడు జీవుడు అను అగ్ని స్వల్పముగా అనుభూతమగునని ఎరగవచ్చును. మరో మాటలో జీవుడు కృష్ణ చైతన్యమును స్వల్పముగా ప్రదర్శించినప్పుడు అతడు పొగచేత కప్పబడిన అగ్నిని పోలియుండును. పొగ ఉన్న చోట అగ్ని యున్నను ఆరంభ దశలో అగ్ని ప్రదర్శితము కాకుండా గుప్తముగా నుండును. ఈ స్థితిని కృష్ణ చైతన్యమునందలి తొలి దశతో పోల్చవచ్చును. అద్దముపై గల ధూళి వివిధ ఆధ్యాత్మిక పద్ధతుల ద్వారా మనోదర్పణము పైన గల మాలిన్యమును తొలగించు విధానమును సూచించును. దాని కొరకు భగవన్నామ సంకీర్తనమే అత్యుత్తమైన విధానము. మావి చేత కప్పబడిన పిండము యొక్క ఉదాహరణ నిస్సహాయ స్థితిని సూచించును. ఎందుకనగా గర్భస్థ శిశువు కదులుటకు కూడా వీలులేని నిస్సహాయ స్థితి అందుండును. ఇట్టి జీవిత స్థితిని వృక్షముల స్థితితో పోల్చవచ్చును. వృక్షములు కూడా జీవులే, కాని అత్యధిక కామమును వారు ప్రదర్శించి యుండు చేత దాదాపు ఎట్టి చైతన్యమును లేనట్టుగా కనిపించు జీవన స్థితిని పొందిరి. ధూళి చేత కప్పబడిన అద్దము యొక్క ఉపమానమును పక్షులు మరియు జంతువులతో పోల్చవచ్చును. ఆ విధముగానే పొగ చేత కప్పబడిన అగ్ని యొక్క ఉపమానమును మానవులకు అన్వయింపవచ్చును. మానవ జన్మమునందు జీవుడు స్వల్పముగానైనా కృష్ణ చైతన్యమును జాగృతము చేసుకొనవచ్చును. అంతేకాకుండా మానవ జన్మమున అతడు దాని యందు పురోగమించినచో ఆధ్యాత్మిక జీవనం అనేడి అగ్ని రగులుకొనుటకు ఆకాశము గలదు. తదుపరి అగ్ని అందలి పొగను నేర్పుతో నివారించినచో అగ్నిని ప్రజ్వలింప చేయవచ్చును. కనుకనే జీవునకు ఈ మానవ జన్మ భౌతిక భావబంధము నుండి విడివడుటకు ఒక చక్కని అవకాశమును కల్పించును. అట్టి మానవ జన్మమునందు సమర్థవంతమైన మార్గనిర్దేశకమున కృష్ణ చైతన్యమును అలవర్చుకొనుట ద్వారా మానవుడు కామమనేడి శత్రువును జయింపగలడు. 39వ శ్లోకం. ఔవృతం జ్ఞానమేతాన జ్ఞానానినో నిత్యవైరినా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణాన లేనచ. అనువాదం. ఈ విధముగా జ్ఞానవంతుడైన జీవుని శుద్ధ చైతన్యము ఎన్నడూను తృప్తి చెందనిదియు మరియు అగ్నివలే దహించునదియు అయినను కామమనేడి నిత్య శత్రువుచే ఆవరింపబడి ఉండును. భాష్యము. ఇంధనముచే అగ్ని ఆర్పబడనట్లు ఇంద్రియ భోగానుభవము చేత కామము ఎన్నడూను సంతృప్తి నొందజాలదని మనుస్మృతి
2:94 నందు తెలపబడినది. ఈ భౌతిక జగత్తునందు సర్వకర్మలకును మైథున భోగానుభవనమే కేంద్రముగా నుండును. కనుకనే ఈ జగత్తు మైథునాగరము లేక మైథున భోగబంధముగా పిలువబడినది. కారాగారమునందు నేరస్తులు బంధింపబడినట్లు భగవానుని ఆజ్ఞలను ఉల్లంఘించువారు మైథున భోగము ద్వారా బంధింపబడుదురు. ఇంద్రియ భోగానుభవమును పరమావధిగా భావించుచు సాధించేడి భౌతిక నాగరిక పురోగతి అనున్నది జీవుని భౌతిక సంసార బంధములను పొడిగించునని భావము. కనుక అజ్ఞానమునకు చిహ్నమై కామమే జీవుని భౌతిక జగత్తునందు బంధింపుచున్నది. మానవుడు ఇంద్రియ భోగమును అనుభవించినప్పుడు కొంత సుఖభావము కలగవచ్చును. వాస్తవమునకు అట్టి నామమాత్ర సుఖభావ మనున్నది ఇంద్రియ భోగికి నిత్య శత్రువు. 40వ శ్లోకం. ఇంద్రియాణి మనోబుద్ధిరస్య ధిష్టానముచ్యతే యతైర్భి మోహయత్యేష జ్ఞానమావృత్య దేహినాం. ఇంద్రియములు మనస్సు బుద్ధి ఎనునవి ఈ కామము నివసించు స్థావరములు. వీని ద్వారా కామము జీవుని యథార్థ జ్ఞానమును ఆవరించి అతనిని మోహింపజేయును. భాష్యము. బద్ధజీవుని దేహమందలి వివిధ ముఖ్య స్థానములను శత్రువు ఆక్రమించి ఉన్నాడు. కనుకనే అట్టి శత్రువును జయింపగోరువారు అతడు ఎక్కడ కనుగొనబడునో తెలియుట కొరకై శ్రీకృష్ణ భగవానుడు ఆయా స్థానములను గూర్చి తెలుపుచున్నాడు. ఇంద్రియముల కర్మలన్నింటికి మనస్సు కేంద్రము. సాధారణముగా మనము ఇంద్రియార్థములను గూర్చి వినినప్పుడు ఇంద్రియ తృప్తికి సంబంధించిన భావములకు మనస్సు నిలయమగును. దానికి ఫలితముగా మనస్సు మరియు ఇంద్రియములు కామమునకు నిలయములగును. తరువాత బుద్ధి అట్టి కామ ప్రవృత్తులకు కేంద్రమగును. బుద్ధి అనున్నది జీవాత్మకు పొరుగున ఉన్నటువంటిది. కామపూరితమైన బుద్ధి జీవాత్మపై ప్రభావమును చూపి అది అహంకారమును పొంది భౌతిక భావనలో ఇంద్రియ మనస్సులతో తదాత్మయం చెందునట్లుగా ప్రభావితం చేయును. తద్వారా జీవాత్మ ఇంద్రియ సుఖములకు అలవాటు పడి అది ఏ నిజమని భ్రమించును. జీవుని అట్టి భ్రాంతి శ్రీమద్భాగవతము 10:84-13 నందు ఈ క్రింది విధముగా చక్కగా వివరింపబడినది. యశ్చాత్మబుద్ధిః పురేపే త్రిధాతుకే స్వదిహ కలత్రాధీషు భౌమ ఇచ్ఛతీదః యత్తీర్థబుద్ధిః సలిలేన కర్హిచిత్ జనేష్వ విఘ్నేషున యవఘోకరః. త్రిధాతువులతో కూడిన దేహమే ఆత్మగను, దేహమునకు సంబంధించిన వారే తమ బంధువులగను జన్మభూమియే పూజాస్థానముగా భావించునట్టు మరియు ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులైన మహాత్ముల సాంగత్యమును పొందుటకు కాకుండా కేవలము స్నానమాచరించుటకు మాత్రమే తీర్థయాత్రలకు పోవునట్టి మానవుని గార్ధభవము లేక గోవుగా భావింపబడును. 41వ శ్లోకం. తస్మాత్త్వమింద్రియాణ్యధౌ నియమ్య భరతర్షభ పాపాత్మనం ప్రజాహీనం జ్ఞాన విజ్ఞాన నాశనం. అనువాదం. అందుచేత భరతవంశీయులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జున, ఇంద్రియ నిగ్రహము ద్వారా గొప్ప పాపచిహ్నమైన
ఈ కామమును మొట్టమొదటనే అదుపు చేసి జ్ఞానము మరియు ఆత్మానుభవములను నాశనము చేయునట్టి దానిని నశింపజేయుము. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి అది ఆది నుండి ఇంద్రియములను నిగ్రహింపుమని అట్లు చేయుట చేత ఆత్మకు సంబంధించిన విజ్ఞానమును మరియు ఆత్మానుభవ వాంఛను నాశనము చేయు గొప్ప పాపశత్రువు అయిన కామమును నశింపచేయవచ్చునని ఆదేశించను. ఇక్కడ అనాత్మ మరియు ఆత్మకు నడుమగల భేదమును తెలుసుకొనటయే జ్ఞానము. మరోలా చెప్పవలనైనా ఆత్మ జ్ఞానము కాదని తెలుపునటువంటిది జ్ఞానము. విజ్ఞానము అనగా ఆత్మ యొక్క నిజ స్వరూప స్థితిని మరియు దానికి పరమాత్మతో గల సంబంధమును తెలుపునట్టి విశిష్ట జ్ఞానము. శ్రీమద్భాగవతము 2:9-31 నందు ఇట్లు వివరింపబడినది. జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమిన్వితం సరవ్యూహం సరహస్యం తదంగం చ గృహాన గతితం మాయా. ఆత్మ మరియు పరమాత్మ జ్ఞానము మిక్కిలి గుహ్యమైనది మరియు అద్భుతమైనది. కానీ అట్టి జ్ఞానము మరియు ప్రత్యేక అనుభూతిని వాటి వివిధ అంశములతో భగవానుడే స్వయముగా వివరించినచో అవగాహన చేసుకొనవచ్చును. భగవద్గీత మనకు ఆత్మ యొక్క అట్టి అసాధారణ మరియు విశేష జ్ఞానమును అందించుచున్నది. వాస్తవమునకు జీవులు భగవానుని అంశములైనందున అతనిని సేవించుటకే వారు ఉద్దేశింపబడి ఉన్నారు. అట్టి చైతన్యమే కృష్ణ చైతన్యము కనుక మానవుడు జీవితారంభము నుండి కృష్ణ చైతన్యమును అలవరుచుకొనుటకు యత్నించవలెను. తద్వారా వారు సంపూర్ణ కృష్ణ చైతన్యవంతులై తదనుసారముగా వర్తింపగలరు. ప్రతి జీవునకు సహజమైనటువంటి భగవత్ప్రేమ యొక్క వికృత ప్రతిబింబమే కామము. కానీ మానవుడు ఆది నుండి కృష్ణ చైతన్యమునందు సుశిక్షితుడైనచో సహజమైన భగవత్ప్రేమ హీనమైన కామముగా పతనము చెందదు. భగవత్ప్రేమ హీనమైన కామముగా పతనము చెందదు. భగవత్ప్రేమ కామముగా పతనము చెందినప్పుడు తిరిగి సాధారణ స్థితికి చేరగలుగుట ఎంతో కష్టము. అయినను కృష్ణ చైతన్యము మిక్కిలి శక్తివంతమైనదగుటచే ఆలస్యముగా ఆరంభించిన వాడు కూడా భక్తియుక్త సేవా నియమములను చక్కగా అనుసరిస్తూ శ్రీకృష్ణుని ప్రేమించువాడు కాగలడు. కనుక జీవితమునందలి ఏ దశనందైనను లేక దాని అవసరము గుర్తించినప్పటి నుండి అయినను మానవుడు కృష్ణ చైతన్యమున భగవత్ప్రేమయందు ఇంద్రియములను నియంత్రించుటనారంభించి కామమును శ్రీకృష్ణ భగవానుని పట్ల ప్రేమగా మార్చవచ్చును. ఇది మానవ జీవితము నందలి పరమోన్నత పరిపూర్ణ స్థితి అయి ఉన్నది. 42వ శ్లోకం. ఇంద్రియాణి పరాణ్య హృరింద్రియేభ్యః పరం మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సహా. జడ పదార్థము కంటెను ఇంద్రియములు ఉత్తమములు, ఇంద్రియముల కంటెను మనస్సు ఉత్తమము, మనస్సు కంటెను కూడా బుద్ధి మరింత ఉత్తమము, బుద్ధి కంటెను ఆత్మ అత్యంత ఉత్తమము. భాష్యము. ఇంద్రియములు కామము యొక్క కర్మలకు వివిధ మార్గములై ఉన్నవి. కామము దేహమునందుండి వివిధములైన ఇంద్రియముల ద్వారా వ్యక్తమగుచుండును. కనుకనే దేహము కంటెను ఇంద్రియములు శ్రేష్టములైనవి. కానీ కృష్ణ చైతన్యము ఉత్తమ చైతన్యము కలిగినప్పుడు ఇంద్రియములు కామ ప్రవృత్తులను ప్రకటించు మార్గములు బహిర్గతమగుటకు
ఉపయోగింపబడవు. కృష్ణ చైతన్యమునందు ఆత్మ దేవాది దేవునితో ప్రత్యక్ష సంబంధమును ఏర్పరచుకును. కనుకనే ఇక్కడ వర్ణింపబడిన దేహకర్మాది సమస్త విషయములు చివరికి పరమాత్మయందే ముగియును. దేహకార్యములు అనగా ఇంద్రియ కార్యములే. ఇంద్రియములను నిరోధించుట అనగా దేహకార్యములను నిలిపివేయుటయే. కానీ ఆ మనస్సు క్రియాశీల మగుటచే దేహము ఎట్టి కర్మను చేయక నిశ్చలముగానున్నను స్వప్న సమయమునందు వలె సదా సంచరిస్తూనే ఉండును. కానీ ఆ మనస్సు కంటే ఉన్నతమైనది బుద్ధి, మరియు మరియు ఆ బుద్ధి కంటే ఉన్నతమైనదే ఆత్మ. కనుకనే ఆత్మను ప్రత్యక్షముగా శ్రీకృష్ణ భగవానుని సంబంధమునందు నెలకొల్పినచో దాని వశమునందున్నట్టి ఇతర అంగములు అనగా బుద్ధి, మనస్సు, ఇంద్రియములనునవి కూడా సహజముగానే భగవత్ సేవ యందు నెలకొనును. కఠనోపనిషత్తు ఈ విషయము 1:3-10 చెప్పబడినది. దానిని అనుసరించి ఇంద్రియముల కంటే ఉత్తమములనియు, మనస్సు ఇంద్రియార్థముల కంటే ఉత్తమమనియు చెప్పబడినది. కనుకనే మనస్సు నిరంతరము భగవత్ సేవయందు ప్రత్యక్షముగా నెలకొనినచో ఇంద్రియములు ఇతర విషయ మార్గములందు నెలకొని యుండుటకు అవకాశముండదు. పరం దృష్ట్వా నివర్తతే. భగవద్గీత 2:59 అని ఇట్టి మానసిక స్థితి ఇదివరకే వివరింపబడినది. మనస్సు దివ్యమైన భగవత్ సేవ యందు నెలకొనినచో అది ఇతర హీన ప్రవృత్తులతో నెలకొనుటకు అవకాశముండదు. కఠోపనిషత్తు నందు ఆత్మ మహాన్ ఘనమైనది అని వర్ణింపబడినది. కనుక ఆత్మ ఇంద్రియార్థముల కంటే ఇంద్రియముల కంటెను, మనస్సు కంటెను, బుద్ధి కంటెను ఉత్తమ స్థితి నందుండును. కనుక ఆత్మ యొక్క నిజస్వరూప స్థితిని ప్రత్యక్షముగా అవగాహన చేసుకొనటయే ఈ సమస్య పరిష్కారమునకు మార్గమై ఉన్నది. బుద్ధిచే మానవుడు ఆత్మ యొక్క నిజస్వరూప స్థితిని ఎరిగి మనస్సును ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యమునందు నెలకొల్పవలను. అది సమస్యలనన్నింటినీ పూర్తిగా పరిష్కరించును. ఇంద్రియార్థముల నుండి దూరముగా ఉండవలెనని ప్రారంభ దశలో గల సాధకునికి సాధారణముగా ఆదేశింపబడును. కానీ దానితో పాటుగా మానవుడు బుద్ధి చేత మనస్సును దృఢపరచుకొనవలెను. బుద్ధిని వినియోగించి మానవుడు దేవాది దేవునికి సంపూర్ణముగా శరణు వేడి తన మనస్సును కృష్ణ చైతన్యమునందు నెలకొల్పినచో అతని మనస్సు సహజముగానే దృఢతరమగును. అప్పుడు సర్పము వలె బలమైన ఇంద్రియ కోరికలు తీసిన పాము వలె బలమైన ఇంద్రియ కోరలు తీసిన పాముల వలె శక్తిహీనములగును. కానీ బుద్ధి, మనస్సు, ఇంద్రియములకు ఆత్మ ప్రభువైనను కృష్ణ చైతన్యంతో శ్రీకృష్ణ భగవానుని సహచర్యము నందు బలపడకపోయినచో కల్లోలిత మనస్సు కారణముగా పతనము చెందుటకు అవకాశములు అనేకము కలవు. 43వ శ్లోకం. ఏవం బుద్ధేహ పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మనా జహీశత్రుం మహాబాహో కామరూపం దురాసదం. అనువాదం. ఓ గొప్ప బాహువులు గల అర్జున, ఈ విధముగా భౌతికమైన ఇంద్రియముల కంటెను, మనస్సు కంటెను, బుద్ధి కంటెను ఆత్మ అతీతమని ఎరిగి అత్యున్నతమైన ఆధ్యాత్మిక బుద్ధిచే కృష్ణ చైతన్యముచే మనస్సును స్థిరపరిచి ఆ విధముగా ఆధ్యాత్మిక బలముచే మానవుడు అనచ శక్యము కాని కామమనేడి ఈ శత్రువును
జయింపవలెను. భాష్యము. భగవద్గీత యందలి తృతీయాధ్యాయమున మానవుడు నిర్గుణమైన శూన్యమును పరమ లక్ష్యముగా భావింపక తాను దేవాది దేవునికి నిత్య దాసుడనని గుర్తించి చివరికి కృష్ణ చైతన్యమును అవలంబింపవలెనని నిర్దేశించుచున్నది. భౌతిక జీవితమునందు మానవులు కామవాంఛను మరియు భౌతిక ప్రకృతిని వశము చేసుకొనవలెనను వాంఛించుదురు. అట్టి ఇంద్రియ తృప్తి వాంఛ మరియు ఆధిపత్య భావనయే బద్ధజీవునకు పరమ శత్రువులు. కానీ కృష్ణ చైతన్యమును బలము చేత మానవుడు ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని నియంత్రింపగలడు. అనగా తన కర్మను మరియు విద్యుక్త ధర్మములను ఎవ్వరును హఠాత్తుగా త్యజింపనవసరం లేదు. కానీ కృష్ణ చైతన్యమును క్రమముగా వృద్ధిపరచుకొనుచు భౌతికములైన మనో ఇంద్రియములచే ప్రభావితము కానటువంటి ఆధ్యాత్మిక స్థితి యందు మానవుడు నెలకొనగలడు. నిజస్వరూప స్థితిని సాధించుట కొరకై యత్నించేటి స్థిరమైన బుద్ధి చేతనే అది సాధ్యపడగలదు. అదియే ఈ అధ్యాయపు సంపూర్ణ సారాంశము. అపరిపక్వమైన భౌతిక జీవిత స్థితిలో తాత్విక కల్పనలు మరియు నామమాత్రపు యోగా సనాదుల అభ్యాసము ద్వారా ఇంద్రియములను నిగ్రహించుటకు చేయు కృత్రిమ ప్రయత్నములను అనునవి మానవుని ఆధ్యాత్మిక జీవనమునకు తోడ్పడజాలవు. కనుక అతడు ఉన్నత బుద్ధి ద్వారా కృష్ణ చైతన్యమునందు సుశిక్తుడు కావలసి ఉన్నది. ఇంతటితో 3వ అధ్యాయం సమాప్తం. జై శ్రీకృష్ణ. ఓం నమో నారాయణాయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.